చెన్నూరు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒకే సమయంలో నామినేషన్ వేసేందుకు బీఆర్ఎస్ చెన్నూరు అభ్యర్థి బాల్క సుమన్, కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి రావడంతో హైటెన్షన్ నెలకొంది. బాల్క సుమన్ వాహనం లోపలికి వెళ్లడంతో ఒక్కసారిగా ఆర్డీఓ కార్యాలయంలోకి కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకెళ్లారు. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ సైతం పోలీసు అధికారితో వాగ్వాదానికి దిగారు. పోలీసు అధికారులు ఘటనపై స్పందిస్తూ పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నామని అన్నారు. చెన్నూరు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒకే సమయంలో నామినేషన్ వేసేందుకు బీఆర్ఎస్ చెన్నూరు అభ్యర్థి బాల్క సుమన్, కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి రావడంతో హైటెన్షన్ నెలకొంది. బాల్క సుమన్ వాహనం లోపలికి వెళ్లడంతో ఒక్కసారిగా ఆర్డీఓ కార్యాలయంకి కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకెళ్లారు. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ సైతం పోలీసుల అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోలీసు అధికారులు ఘటనపై స్పందిస్తూ పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నామని అన్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ లైన్ ద్వారా అందజేస్తారు. అరుణ్, ఏదైతే మంచిర్యాల జిల్లా చెన్నూరు ఏదైతే మన ఎలక్షన్ ఏదైతే నామినేషన్ సెంటర్ వద్ద కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. ముఖ్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్, అదే విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాల్క సుమన్ ఒకేసారి కూడా నామినేషన్ వేయడానికి రావడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొని ముఖ్యంగా ఏదైతే బాల్క సుమన్ కు సంబంధించిన వాహనాన్ని కూడా లోపలికి ఏదైతే నామినేషన్ సెంటర్ వరకు కూడా అనుమతించడానికి కూడా ఆయన తీవ్ర అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు వివేక్ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. తమ వాహనాన్ని పంపించకుండా కూడా పోలీసులు అడ్డుకొని ఏదైతే అధికార పార్టీలో కొనసాగినటువంటి సుమన్కు ఇవాళ మద్దతు తెలపడం సరికాదంటే డెమోక్రసీలో కూడా అందరూ సమానంగా చూడవలసిన అవసరం ఉందని చెప్తాను. ఎవరైతే పోలీసు అధికారులు తమ పట్ల కావచ్చు తమను ఇబ్బందులకు గురించినటువంటి పై కూడా ఖచ్చితంగా కూడా ఎలక్షన్ కమిషన్ అయితే ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ముఖ్యంగా కూడా ఈ వాతావరణం ఒకేసారిగా ఉద్రిక్త నెలకొనడంతో ఇరు కార్యకర్తలు బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తీవ్ర వాగ్విధానం చోటు ఒకే సమయంలో కొట్టుకునేటువంటి పరిస్థితికి వెళ్లడంతో కూడా పోలీసులు రంగప్రవేశం చేసి కూడా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ కావచ్చు బీజేపీకి సంబంధించినటువంటి ఇరు వర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలను కూడా చెదరగొట్టడం జరిగింది. అక్కడి నుంచి కూడా పోలీసులు భారీ బందోబస్తు మధ్య కూడా ఇటు సుమన్ కావచ్చు అదేవిధంగా వివేక్ కావచ్చు కూడా అక్కడి నుంచి నామినేషన్ వేసిన తర్వాత కూడా ఇదైతే బయటకు పంపించడం జరిగింది. ముఖ్యంగా కూడా ఏదైతే డెమోక్రసీలో కూడా అన్ని పార్టీలు ఎవరైతే ఏ పార్టీ వారైనా కూడా వాళ్ళందరికీ కూడా సమానమైనటువంటి సముచితంగా చూడాలి అని చెప్తా ఉన్నారు. ఏదైతే ఇటు పోలీసులు కావచ్చు ఇటు అధికారులు కావచ్చు ఈ ఏదైతే సుమన్ కు వత్తాసు పలికి ఇవాళ మమ్మల్ని అడ్డుకొని మమ్మల్ని కార్యకర్తలు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసిన వాళ్ళపై కూడా ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాలి, కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి ఏదేమైనప్పటికీ డెమోక్రసీలో ఇటువంటి సిస్టమ్ సరికాదంటూ కూడా వివేక్ తెలిపినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడైతే ఉద్రిక్త వాతావరణం నెలకొనతో మొత్తం కూడా ఇక్కడ నుంచి చాలా దూరం దాదాపు ఒక 300 మీటర్ల వరకు కూడా పోలీసులు అయితే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా అక్కడికి పంపించడం జరిగింది. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉన్నటువంటి తెలుస్తాను. ఇక మరికొన్ని తర్వాత కూడా మరికొంతమంది కూడా నామినేషన్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా మళ్ళీ ఏమైనా ఉద్రిక్త వాతావరణం నెలకొంటుందా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే ఇప్పటికైతే భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నది. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.